బ్రేకింగ్ న్యూస్. జైలుకు వెళుతున్నామనే భయంలో నోటుకొచ్చింది మాట్లాడుతున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హన్మకొండలో వరద బాధితులకు 10,000 ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కబ్జా చేసిన స్థలంలో కూర్చొని కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని, అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కబ్జా పెట్టిన పార్టీ ఆఫీసులో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దొంగే దొంగ దొంగ అన్నట్టు రేపో మాపో జైలుకు పోవలసినోడు విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసులా, రేసింగ్ కేసులా, వాట్లల్లా వీట్లల్లా కుటుంబం రేపో మాపో జైలు పోవలసిన ఇది ఉండి ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళా మాట్లాడటమే. ఇక మారదా మీరు? బుద్ధి మారదా మీది? అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్, వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో ఏది దొరికితే అదే. రేపు మాపో చెల్లపల్లి పోయేది మీరు, మీ కుటుంబమేనా బాబు? మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారో మీకు అర్థం కావట్లే. కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా. గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా. నయం నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను పోలే, తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే. ఇవన్నీ జరిగినాయి చూసింది కదా. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు, పద్ధం లేదు. మీరు చెయ్యని అరాచకం ఉన్నదా? దాన్ని పట్టుకొని ఒక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాదు తెల్లారి కేలి ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతారో అర్థం కావట్లే, ఎందుకు భయపడతారో అర్థం కావట్లే. ఊర్లలో పోతే నిన్ను నీ బావని ఊర్లలో పోతే గెదివి కొడతారు, ఇంకా బుద్ధి